చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 11 గంటల నుంచి చేప మందు పంపిణీ ప్రారంభం కానుంది. రైట్గా చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్లో అందిస్తారు. వంశీ, చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి సంబంధించి సర్వం సిద్ధమైందని చెప్పాలి. ప్రజెంట్ మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాం. ప్రతి సంవత్సరం మృగశిర కార్తీ సందర్భంగా బత్తిన్ కుటుంబ సభ్యులు అందించేటటువంటి చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి సంబంధించి విశేషమైనటువంటి ఆదరణ ఉంది. ఈ చేప ప్రసాదాన్ని స్వీకరిస్తే అటు ఆస్మా వ్యాధి తగ్గుతుందని కూడా ప్రజల్లో కూడా విశేషమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. గత 180 సంవత్సరాల నుంచి కూడా వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారి పూర్వీకుల నుంచి కూడా ప్రజెంట్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా చెప్పాలి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రత్యేకంగా కౌంటర్స్ని కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 32 కౌంటర్స్ ద్వారా ఏదైతే ఈ చేప మందు ప్రసాదాన్ని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారికి అందించనున్నారు. మొత్తం 45 రోజుల పాటు కూడా అటు చేప ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత 45 రోజుల పాటు కూడా కార్తీ ప్రసాదాన్ని స్వీకరించడానికి సంబంధించినటువంటి ఆ ప్రసాదాన్ని అందించడానికి కూడా ప్రత్యేకమైనటువంటి కౌంటర్స్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. గత 2 రోజుల నుంచే అటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి ఈ టోకెన్స్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మృగశిర కార్తీ రేపు ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. 11 నుంచి మరుసటి రోజు అంటే ఎల్లుండి ఉదయం 11 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగనున్నట్టు కూడా అటు బత్తిన్ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి మనం ఏర్పాట్ల పరంగా చూస్తే మాత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రత్యేకంగా 32 కౌంటర్స్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సంబంధించి బస్సులను కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం తెలంగాణ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు విశేషంగా ఈ చేప ప్రసాదాన్ని స్వీకరించడానికి ప్రతి సంవత్సరం హైదరాబాద్కి వస్తూ ఉంటారు. ఈసారి బత్తిన్ కుటుంబ సభ్యులు దాదాపుగా 6 లక్షల మంది వరకు కూడా తాము ఈ చేప ప్రసాదాన్ని తయారు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా దూద్బౌలిలోని ఏదైతే బత్తిన్ కుటుంబ సభ్యులు వారి నివాసంలో ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు వారు దూద్బౌలిలోని వారి నివాసం నుంచి నేరుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకుంటారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకున్న తర్వాత రేపు 11 గంటలకి చేప కార్యక్రమాన్ని ఏదైతే చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారో దీనికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దాదాపుగా మొత్తం ఓవరాల్గా వాలంటీర్స్ చూస్తే మాత్రం 300కు పైగా కూడా బత్తిన్ కుటుంబ సభ్యులు కావచ్చు. దాంతోపాటుగా వాలంటీర్స్ కూడా ఈ కార్యక్రమంలో పనిచేయనున్నారు. దీంతోపాటుగా అటు పోలీస్ బందోబస్తుకి చూస్తే మాత్రం భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా సీసీటీవీకి ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ స్వచ్ఛంద సంస్థలు ప్రధానంగా స్వచ్ఛంద సంస్థలు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి కూడా అగర్వాల్ సమాజ్ కావచ్చు ఇతర సంఘాలకు సంబంధించినటువంటి వారు కూడా ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ప్రజెంట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్కి సంబంధించి చూస్తే మాత్రం వేలాదిగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి కూడా స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. వారు రేపు చేప ప్రసాదాన్ని స్వీకరించిన అనంతరం ఏదైతే కార్తీ ప్రసాదాన్ని కూడా స్వీకరించి వారు తదుపరి ఇక్కడి నుంచి పయనం కానున్నారు. ఇప్పటికే వారికి సంబంధించి కూడా ఏదైతే ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రేపు ఎల్లుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తారు. తదుపరి సోమవారం కవాడిగూడలోని వారి నివాసంలో కావచ్చు దాంతోపాటుగా దూద్బౌలిలోని వారి నివాసంలో కూడా మరుసటి రోజు సోమవారం నాడు కూడా వారు ఈ చేప ప్రసాదాన్ని అందించనున్నట్టు కూడా ఇప్పటికే బత్తిన్ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇప్పటికే అధికారులు కూడా ఇక్కడ ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.